అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. గట్టిగా అందరూ హ్యాపీ ఉమెన్స్ డే. అమీన్పురలో మరి ఇక్కడ దాకా నన్ను పిలిచినందుకు మన రాజేష్ గౌడ్ అన్నకు, మన సునీత అక్కకు 10,000 శరణార్థి. నమస్తే. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా సాగాయి. కాటా సునీత, రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఈ వేడుకలు ముగిశాయి. ఇక్కడికి జబర్దస్త్ ఫేమ్ కొమరక్క కూడా వచ్చారు. చాలామంది మహిళలు యాక్టివ్గా పాల్గొని మంచి మంచి ప్రైజులు గెలుచుకొని వెళ్తూ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు ఎట్లా అనిపించింది? హ్యాపీ ఉమెన్స్ డే. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. ఫస్ట్ టైం వచ్చామన్నమాట ఇన్ని ఇయర్స్లో. మాది శ్రీరామ్ నగర్ కాలనీ అండి. సో నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా ప్రోగ్రామ్ మొత్తం చాలా యాక్టివ్గా, ఎన్ని సమస్యలున్నా పక్కన పెట్టి మీరు ఆ బెలూన్స్ పగలగొట్టే గేమ్ అయితే పోటాపోటీగా ఆడారు, నవ్వుకుంటూ ఆడారు అందరూ. అంటే మా పిల్లలు ఎంకరేజ్మెంట్ అండి, మమ్మీ మనమే గిఫ్ట్ తీసుకొని పోదాం అన్నట్లు. థ్యాంక్ యూ అండి. సో మీరైతే అమ్మో చాలా యాక్టివ్గా అసలు చివరి వరకు అందరి బెలూన్లు పగలగొట్టారు, కానీ మీరు మొత్తానికి విన్నర్ అయ్యారు. ఎట్లా అనిపించింది, ఏం చెప్తారు? అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ముందు నాకు గేమ్స్ ఆడడం అంటే ఇష్టం. ఎక్కడైనా సరే పార్టిసిపేట్ చేస్తాం. ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. సునీత మేడం చాలా బాగా ఏర్పాటు చేశారు, మా అందరి కోసం బాగా చూసుకున్నారు. హ్యాపీ అందరికీ. చాలామంది లీడర్స్ ఉంటారు ప్రతి చోట, ఇట్లాంటి ప్రోగ్రాములు పెట్టడం చాలా అరుదు. ఉమెన్స్ అందరిని ఒక దగ్గరికి చేర్చి ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టడం అంటే నిజంగా సునీత గారిని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అవునండి, గ్రేట్. మేము ఎప్పుడైనా సునీత మేడంతో ఉంటాము. అది అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఉమెన్స్ డే ప్రోగ్రామ్కి రావడం ఫస్ట్ టైం, ఫస్ట్ గిఫ్ట్ గెలుచుకున్నా. చాలా హ్యాపీగా ఉంది. మీ పిల్లలు వచ్చారా? మీ పిల్లలు ఈ పాప ఎవరు? అచ్చా అచ్చా, ఓకే. సో వీళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఈరోజు. ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ఏం పేరు నాన్న? నీ పేరు ఏం పేరు? ఈరోజు ఉమెన్స్ డే అని తెలుసా నీకు? బాగా అనిపించిందా? మీ మమ్మీ గిఫ్ట్ కూడా గెలుచుకున్నారు. చాలా చక్కగా అద్భుతంగా గిఫ్ట్ గెలుచుకున్నారు. ఏమనిపిస్తుంది? ఎంత చాలా బాగా జరిగిందంటే గేమ్స్, పాటలు, ఇంకా జోక్స్ అవన్నీ చేశారు. అయితే పొడుపు కథలు కూడా పెట్టారు. నాకు పొడుపు కథలో ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మహిళలు, మహారాణులు అందరికీ శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఈరోజు చిన్నపిల్ల అయిపోయారు. చిన్నపిల్ల అయిపోయి చక్కగా పార్టిసిపేట్ చేశారు మహిళా దినోత్సవం సందర్భంగా. అవును, చాలా ఇట్లాంటి గేమ్స్ అవన్నీ ఉంటే నాకు చాలా ఇష్టము. కానీ ఇట్లాంటి చోటుకు వస్తే అన్నీ మర్చిపోయి చిన్నపిల్లల్లాగా అందరితోటి కలిసిమెలిసి ఆడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సునీతమ్మ చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు. ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల మీలాంటి వాళ్ళు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సునీత గారు చాలా పెట్టారు. ఈ ప్రోగ్రామ్ ఇట్లా పెట్టినందుకు అందరం కలుసుకున్నాము, సంతోషంగా గడిపాము. ఈ కార్యక్రమాలు ఇంకా బోల్డ్ అని చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సునీత గారికి, వాళ్ళ దంపతులకి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని ఆ భగవంతుడిని కోరుతున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. సో ఇది ఓవరాల్గా యాక్చువల్గా చాలామంది మహిళలు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడిద్దాం అనుకున్నా కానీ సుమారు ఇక్కడ 1000 మంది వరకు మహిళలు జమ అయ్యారు. 1000 మందికి కాటా సునీత గారు గిఫ్ట్లను తీసుకురావడంతో గిఫ్ట్ల ప్రజెంటేషన్ కార్యక్రమం జరుగుతుంది. మహిళలంతా అటు బిజీగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ అమీన్పూర్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున గత 2 సంవత్సరాలుగా కాటా సునీత గారి ఆధ్వర్యంలో, రాజేష్ గౌడ్ల ఆధ్వర్యంలో అత్యద్భుతంగా మహిళలందరినీ ఒక దగ్గరికి చేర్చి చాలా ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఫేమ్ కొమరక్క కూడా వచ్చారు. ఒక ఎంటర్టైనింగ్ వాతావరణము. ఇక్కడికి వచ్చిన మహిళల గురించి చెప్పాలంటే కెమెరామెన్ చక్కగా విజువల్స్లో మీకు చూపించాడు. వాళ్ళ అన్ని సమస్యలను మర్చిపోయి చాలా ఇబ్బందులు ఉంటాయి మహిళలకి. ఆ ఇబ్బందులన్నింటినీ పక్కన పెట్టి 3 గంటల సేపు నాన్ స్టాప్గా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా చక్కగా ఎంజాయ్ చేయటమే కాకుండా వాళ్ళ ప్రతిభను కనబరిచి గిఫ్ట్లను కూడా తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, కేవలం గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకే ప్రైజెస్ కాదు, వచ్చిన ప్రతి ఒక్క మహిళకి గిఫ్ట్లు ఇచ్చి పంపించిన ఘనత మాత్రం ఈరోజు కాటా సునీత గారికే దక్కిందనుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సంజితో గోపికృష్ణ, న్యూస్ 16 అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి.